కంపల్సరీ సంజన చెయ్యి ఉంది. సంజన సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సంజన కూడా ఒక బిజినెస్ చేస్తుంది. ఇట్లా నేను సౌందర్య పలానా మనిషిని నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా, యూట్యూబ్ లో ఫేమ్ అక్క నేను. సంజన చెప్తేనే సౌందర్య ఇన్వాల్వ్ అయింది ఇంట్లోకి. సౌందర్యకి సంజనకి సంబంధం లేదు, ఏ తప్పు లేదు సంజనది, సౌందర్య దాంట్లో ఉంది. అది డిలీట్ అయిన తర్వాత నేనేం థింక్ చేసిన అంటే ఓహో సౌందర్య చెయ్యి కూడా ఉందా ఇంట్లో. సంజననే భయపడి నాకు తెలిసి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ రీల్ నీతోనే అనుకుంటా. సంజన కూడా దొంగ సిగము, వీళ్ళు ఒక నాటకాలు ఆడుతున్నారు. సౌందర్యకి దేవుడు వచ్చినప్పుడు తల్లి అని చెప్పి మా ఫస్ట్ మొక్కిన అంటే ఇడికి వచ్చి సిగము కింద జడిప్పాలి దేవుడు వచ్చినప్పుడు అని అంటారు అని అన్న. ఇటు గుంజేసింది. సౌందర్య చేసింది కరెక్ట్ అంటున్నావు, రాంగ్ అంటున్నావు? హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం మరో గెస్ట్, అంటే కాంట్రవర్షియల్ గెస్ట్ అనుకోవచ్చు, లేదంటే సంజన. ఇప్పుడు సంజన ఎవరైతే ఉన్నారో సౌందర్య ఫ్రెండ్, సంజనకు కూడా సంబంధం ఉంది సౌందర్య విషయంలో అనేది కొన్ని వస్తున్నాయి బయట. కొంతమంది మాట్లాడుతున్నారు, బట్ వాళ్ళు మాట్లాడేది తప్పని కూడా మనం అనట్లేదు. అవి ఎంతవరకు వాస్తవాలు ఏంటి సంజన మాటల్లో కూడా కొన్ని వినాలి, ఎందుకంటే మనం వన్ సైడ్ వార్ లాగా చూస్తే కూడా కరెక్ట్ కాదు. సరే సంజన మాటల్లో కూడా విందాము. చలే నమస్తే రా. నమస్తే అన్న, బాగున్నా? సూపర్ రా, బాగున్నావు కదా? చూస్తున్నావు కదా ఇవన్నీ, ఈ ప్రతిదానికి ఒకటి సంజన నిజాలు చెప్తుందనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నీ దగ్గరికి నేను రావడం జరిగిందిరా. నేను ఇబ్బంది పెట్టాలని కాదు, ఇంకోటి చేయాలని కాదు, ప్రతి ఒక్కటి నిజం చెప్తావని అనుకుంటున్నా. ఓకేనా? నీకు ఓవరాల్ గా నీకేమనిపించింది సౌందర్య విషయంలో? నాకేమనిపించిందంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు తీయగా మాట్లాడుతుంది, తర్వాత ఒక మనిషి ఎదుగుతుందంటే ఓర్వదు. ఇది నాకు అనిపించింది. ఎందుకంటే నా విషయంలోనే జరిగింది. ఇప్పుడు మీకు చెప్తుంటే మీకు కూడా అర్థమైంది కదా. సౌందర్య ఇంటర్వ్యూస్ ఇంకిస్తావారా అంటే ఇంకో 6 ఇంటర్వ్యూస్ ఉన్నాయి అక్క. అవునా, ఇక సరే తీరా అన్న తర్వాత ఇంకా పోయేటప్పుడు అక్క మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుస్తా. సరే లేరా, నేను నాకు కాల్ చేసేద్దరా ఉన్నప్పుడు చూద్దాంలే అని అన్న. ఓకే, మీ ఇంటికి వచ్చారు కదా, మీ ఇంటికి వచ్చినప్పుడు నీతో ఏమేమి అంటే పర్సనల్ గా నీతో ఏమేమి మాట్లాడడం జరిగింది? ఎందుకంటే ఇక్కడ ఎందుకు పర్సనల్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, ఇక్కడ నువ్వు ఒక 1.5 year నుంచి ఊగుతున్నావు, మరి ఎట్లా నాకు అంత ఐడియా లేదు. బేసిక్ గా నేను ఎప్పుడో 6 months బ్యాక్ చూసిన, నీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను అప్పుడే. సరేలే చేద్దాంలే, చేసిరు కదా చేసేవాళ్ళు, ఇంకా మనం వెళ్ళి కూడా అదే కొంచెం వచ్చే ఉంటది అని నేను కామ్గా ఉన్నా. నేను మొన్న ఈ సందర్భంలో కూడా కాల్ చేద్దాం అనుకున్నా. సరేలే క్యాజువల్ గా రీల్స్ లలో ఫేమస్ ఉన్నారు కాబట్టి నేను కూడా ఇదే అనుకున్నా, ఫేమ్ ఉన్నది కాబట్టి వెళ్ళిందేమో అదే అనుకున్నా నేను కూడా. బేసిక్ గా రాత్రి నేను కాల్ చేయడానికి కారణం కూడా అదే. అరే ఊకే వస్తున్నది కదా, ఒక క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. ఇక్కడ చాలా మందికి ఏం డౌట్ ఉందంటే సౌందర్య చెప్తేనే సౌందర్య ఇన్వాల్వ్ అయింది ఇంట్లోకి. అసలు నాకు నేర్పించింది ఆమె కాల్ చేసి అక్క నేను ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నా చూడు, ఎల్లమ్మ దేవుడు వస్తుంది, గుడి కాడుతున్నా చూడు అంటేనే అరే ఎవరని మా మమ్మీని వచ్చి అడిగిన ఫస్ట్. అంటే ఇప్పుడు సౌందర్య అంటేనే ఆమె పేరు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చింది అంటే ఒకసారి పెట్టు మమ్మీ ఆమె అప్పుడు చూసిన. అప్పటిదాకా నాకు అసలు సౌందర్య అంటే ఎవరు కూడా తెలియదు. ఓకే, నీకు తెలిసిరా ఎంతో కొంత, అంటే శివశక్తులంతా అనుభవం ఉన్నా లేకపోయినా నీకెంతో కొంచెం నాలెడ్జ్ ఉంటది కదా. దేవుని ఊగుతున్నావు కాబట్టి ఎంతో కొంత నాలెడ్జ్ అన్నా. ఇంకా నేనైతే అంత పెద్దదాన్ని అయితే కాదు. అదే ఇప్పుడు 14 పిల్లల గుడి కడుతున్నారంటే ఈ సబ్జెక్ట్ నీకు తెలుసా? ఇక్కడ ఎల్లమ్మ దేవుడు వెళ్ళక ముందుకే ఇంకా నాకు అసలు ఆ దేవుడు ఏడుండు ఏందని ఏం చెప్పలేదా? అసలు ఏం తెలియదు. వాళ్ళ డాడీ ఒకటే అన్నాడు, 14 పిల్లలు లేపినాం గుడి కడుతున్నాం అంటే మా అమ్మ చాలా అప్పయింది అమ్మ అన్న. అయ్యో అవునా ఆంటీ అని అన్న. అప్ప ఎక్కడ వాళ్ళకు 2 ఎకరాలు ఎకరం ఉంటే అది లీజ్ లెక్క తీసుకొని 6 లక్షల రూపాయలు తెచ్చారు. కానీ మా ఇంట్లోకి రాగానే వాళ్ళ మమ్మీ అయితే చాలా బాధపడ్డది. మా మమ్మీ దగ్గర పోయి అక్క మీకు దేవుడు వస్తున్నప్పని చెట్లుంది అక్క ఇంట్లో, మాకైతే ఏం మంచిగా లేదని అన్న. అంటే మా మమ్మీ మా ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉన్నాం మేమైతే. ఇంకా పర్సనల్ గా లోపల అప్పులు అవి అయితే ఉన్నాయి కానీ పండగలు చేసుకుని ఇప్పటివరకు అయితే అంతా క్లియర్ ఉన్నాం మేము అని మా మమ్మ అన్నది. ఎందుకో మా ఇంట్లోకి రాగానే వాళ్ళ మమ్మీ అయితే చాలా బాధపడ్డది. ఎందుకు బాధపడ్డదో కూడా తెలియదు. ఇక గుడి కడుతున్నాం అంటే అవునా అన్న, అసలు నేను ఆ విగ్రహం ఏం గుడి ఏందని కూడా నేను అడగలేదు. మనకి ఎందుకన్నా ఇప్పుడు లేని మనకి ఇప్పుడు ఫోన్ చేసింది వస్తా అన్నది కలిసింది. ఒకటి రా సంజన, ఈమె వల్ల సంజనకు బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న. ఇగో నేనేందో నాకు తెలుసు. ఇప్పుడు ఎవరైతే నాకన్నా పెద్దవాళ్ళు శివశక్తులు ఉన్నారో అమ్మ వాళ్ళకు కూడా తెలుసు. అంటే చూస్తే అర్థమైపోతుంది కదన్నా. ఇప్పుడు నేను కొంతమంది టార్గెట్ చేసిరు మరి సంజన
ఇంకో అన్న చేసినా కానీ నాకు అంటే వాళ్ళు అన్నదానికి అంటే ఇప్పుడు తప్పులేదు. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు కాబట్టి కొంతమంది పేరు అంటే లేదు, అన్నారంటే వాళ్ళు వాళ్ళది కూడా కూడా తప్పేం లేదు. దానికి నువ్వు అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ శివశక్తులకు, మీ బండారి కులానికి కావచ్చు, మీ వాళ్ళకి నీ ఒపీనియన్ ఏంటి? అన్న వాళ్ళకి ఇన్ని రోజులు అసలు ఇది ఏమైందో తెలియక అన్నారేమో. ఈ ఇంటర్వ్యూ చూసినాక ఇది ఏమంటారో అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇన్ని రోజులు మా ఇద్దరి మధ్యలో ఏమైంది ఎవరికి తెలియదు బయట, కాబట్టి అన్నుండొచ్చు. సౌందర్యకి సంజనకి అయితే ఫ్రెండ్షిప్ అయితే లేదు, జస్ట్ అన్న నేను ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా కాదు, నేను ఒక చెల్లె అన్నట్టే మాట్లాడినా ఆమెతోని. ఎట్లా అంటే నా సొంత చెల్లె, నాకు చెల్లెలు లేరు, తమ్ముడు ఒక్కడే, చెల్లెలు లేరు కదా, చెల్లె దొరికింది అనుకుని అట్లా అనుకున్నా గానీ ఇదంతా ఇట్లా అవుతుంది అయితే నేను ఇట్లా లేపిందారా నేను వచ్చి అక్క అక్క అని ఎట్లా అంటే ఒక హీరోని చూసినట్టు అక్క నిజంగా అక్క నేను నిన్న అసలు కలుస్తాను కలవను అనుకున్నా అక్క అంటే నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఇక చెల్లె కదా ఫస్ట్ టైం, ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది అమ్మాయి అంటే ఇక చూసిన వాళ్ళు ఇట్నే అనుకుంటారులే అన్నట్టు నేను ఊకున్నా. అయితే ఇప్పుడు నేను ఏమైనా కలిసినందుకు ఇవన్నీ వస్తున్నాయా మరి, లేకపోతే ఆమె నా మీద ఏమైనా చెప్పిందా, నాకు అది క్లారిటీ తెలుస్తలేదు. ఇక అయితే ఇక్కడ నీకు నువ్వు ఒక ఇంటర్వ్యూలో నాది ఆమెది వీడియో పెట్టినావు, అయితే పొయ్యే ముందు బయట దాకా పోయింది, మళ్ళీ వచ్చి అక్క అక్క ఒక్క స్టోరీ పెడదాం అక్క అన్నది. సరే అదే నేను అడగబోతున్నా. యాక్చువల్లీ నేను పెట్టడానికి కారణం ఏంటంటే, సరే సౌందర్యకి సంజనకి సంబంధం లేదు, ఏ తప్పు లేదు సంజనది, సౌందర్య దాంట్లో ఉంది. యాక్చువల్లీ ఎప్పుడో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం మేము. అది సరే ఏదో సందర్భం వచ్చినప్పుడు మాకు దానికి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడలేం కాబట్టి స్క్రీన్ రికార్డ్ చేసినాం డౌన్లోడ్ లేకుంటే, అది డిలీట్ అయింది. ఎందుకు డిలీట్ అయింది అన్న? ఏమైంది, మీరు ఇంటర్వ్యూ ఏ రోజు అయితే స్టార్ట్ చేసారు ఆమె దగ్గర, ఫస్ట్ ఆమె పింక్ శారీలో, మీరు పింక్ షర్ట్ లో ఉన్నారు కదా, ఆ రోజు నేను ఆమె అకౌంట్ ఓపెన్ చేసిన, నాది ఉందాడ. సరే ఉండండి, నేనైతే ఏం తప్పు చేయలే కదా, వచ్చి అడిగినా నేను అన్నకు చెప్తా ఏమైంది స్టోరీడా అనుకో. నేను ఆమెకు మెసేజ్ చేయలే, నేను ఆమెకు ఫోన్ చేయలే, తీసేరా అనలే, ఏమనలే. నెక్స్ట్ డే మీరు ఇంటర్వ్యూలో పెట్టిరు, అది మేమిద్దరము వీడియో దిగింది, ఫ్రెండ్స్ అది అని అంటే కూడా అయ్యో తెలియక అన్నారు కదా, మా ఇద్దరి మధ్యలో ఏమైందో వాళ్ళకి తెలియదు కదా, అట్లా మాట్లాడుతున్నారు అన్న వచ్చినప్పుడు నేను చెప్తా క్లియర్ గా అనుకో. నేను సైలెంట్ అయిపోయినా. మళ్ళీ మీరు పెట్టిన నెక్స్ట్ డే చూసా రీల్ లేదు, స్టోరీ లేదు. నేను అప్పుడే మమ్మీతో అన్నా, మమ్మీ పిల్ల చూడు నిన్నటిదాకా పెట్టింది నా స్టోరీ, ఈ రోజు డిలీట్ చేసేసింది. అంటే పిల్ల ఈడ ఏం చేస్తుంది? యాక్చువల్లీ అది కాదు మ్యాటర్ అడా, మా వీడియో రాకముందుకే డిలీట్ అయింది. అది యాక్చువల్లీ వీడియో తీయడానికి కారణం ఏం చెప్పాలా? మీరు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను చూసిన అకౌంట్, మళ్ళీ మీరు ఏ రోజైతే ఇంటర్వ్యూలో పెట్టారో దాని నెక్స్ట్ డే నేను చూడడం జరిగింది. అప్పటి వరకు ఇంకా మళ్ళీ నేను అకౌంట్ చూడలేదు. యాక్చువల్లీ డిలీట్ మేము ఉన్నప్పుడు నేనేమనుకున్నాను అంటే పర్సనల్ గా, ఓకే సంజనకు సంబంధం లేనట్టు ఉంది, అందుకే వీడియో ఉంది, సంజనది కూడా ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే సంజన డిలీట్ చేయించుకుంటది కదా అనుకున్నాం. డిలీట్ అయిన తర్వాత నేనేం థింక్ చేసిన అంటే, ఓహో సంజన చేయి కూడా ఉందా ఇంట్లో, అందుకే సంజన భయపడుతుందా. అరే ఈ పిల్ల ఎవరిని బదలాం చేయనికిడా, ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేసిందంటే అందరూ ఏమనుకుంటారు, సంజననే భయపడి డిలీట్ చేయించింది వీడియో. ఆమె కాల్ చేసి అరే సౌందర్య నీ పేరు వెళ్ళింది, ఎట్లా ఇప్పుడు నా పేరు కూడా వెళ్ళొద్దు, డిలీట్ చేయరా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఆడన్నది అది నేను బదలాం అయితా అన్న ఫీలింగ్ లో నేను చెప్పినా అందరూ అనుకుంటారు. కానీ నేను అసలు ఇంటర్వ్యూ ఫస్ట్ డే చూసినప్పుడు అది స్టోరీ ఉంది, ఉండని తినేమని తప్పు చేసినా చెల్లె వచ్చింది మాట్లాడినా అన్న రేపు వచ్చి అడిగినా నేను అదే చెప్తా. నాకు తెలిసి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ రీల్ నీతోనే అనుకుంటా. ఆల్రెడీ ముందు నుంచి ఎవరెవరిని కలవాలి, నేను ఎవరిని పట్టుకుంటే నాకు పని అవుతుంది, నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది ఆమె ఒకటి. నాకు తెలియదు అన్న, యూట్యూబ్ ఛానల్ కూడా దాని కింద ఇన్స్టాగ్రామ్ కింద ఉంది. ఇప్పుడు క్యాజువల్ గా సంజన అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాక నేను ఫస్ట్ హైలైట్స్ చేసిన, ఈ పిల్ల నాది పెట్టిందా అన్న ఇంటర్వ్యూలో పెట్టిండు, నెక్స్ట్ డే లేదు, ఇంకా లేదు. అది అరే ఏంది అన్న పెట్టక ముందుకేమో ఉంది అంటే పిల్ల నన్ను బ్లేమ్ చేయడానికి చూస్తుందా, ఎందుకు డిలీట్ చేసిందని మమ్మీతో అంటే చేసుకొని మరి ఆమె అనుకోని డిలీట్ చేసిందో అన్న రేపు వచ్చినప్పుడు అడుగునప్పుడు నువ్వు చెప్పాను. ఇప్పుడు కరెక్టే, నేను నాకు చెప్తావు, ఇప్పుడు పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడినా ఏం చెప్తావు. నాకు అక్కడ పిచ్చ క్లారిటీగా డౌట్ వచ్చింది ఏంది అంటే, కొంతమంది అనేది ఏంది సంజన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇలా, సంజన కూడా దొంగ సిగము, వీళ్ళు ఒక నాటకాలు ఆడుతున్నారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు, వీళ్ళని వదిలిపెట్టేది లేదు. శివశక్తులు అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు శివశక్తుల పేరు అనేది మంచి వాళ్ళ పేరు పోయినప్పుడు కొన్ని క్వశ్చన్లు అంటే, ఇప్పుడు నేను సంజనను బ్లేమ్ చేసిరు అనేది కాదు, అక్కడ నువ్వు కూడా ఫాస్ట్ గానే తీసుకున్న తప్ప నెగిటివ్ తీసుకోలే. నెగిటివ్ తీసుకుంటే నీ ఇన్స్టాగ్రామ్ లోనో లేదంటే వేరే నీకు పరిచయాలు ఉన్న ఛానల్స్ ఫోన్ చేసా అన్న నేను ఇంటర్వ్యూ ఇస్తా క్లారిటీ ఇస్తాను నువ్వు కూడా అనుకో, నా తప్పు లేదు కాబట్టి అని నువ్వు సైలెంట్ గా ఉన్నావని నాకు అర్థమై అంటే ఇప్పుడు సంజన సైలెంట్ గా ఉంది, సరే ఆ సబ్జెక్ట్ తెచ్చింది మనమే. సంజనది కూడా ఒక మాట ఆమె అంటే ఆమె ఇన్నర్ ఏంటి అసలు ఏం జరిగింది అనే వాస్తవాలు అనేది మనం చూపించాలి కాబట్టి అందుకే నేను నైట్ ఫోన్ చేయడం జరిగింది. నేను అందుకే అమ్మకి చెప్తాను, అమ్మ నేను కాంట్రవర్షియల్ అనేది ఇప్పుడు సంజన వచ్చి నేను ఎందుకు కాంట్రవర్షియల్ చేస్తాను. ఒకటి ఇప్పుడు మీ ఏదైతే బండారి కులం ఉందో మీ శివశక్తుల మధ్యలో ఉంది ఇది. అయితే నాకు ఆ బండారి కులం అనేది కూడా నాకు తెలియదు అసలు. అయితే మా ఇంట్లో ఏదో నాకు దేవుడు వచ్చింది, పండగ చేసిన, డుబ్బులో వచ్చిరు, దుర్గమ్మ పండగ చేసిరు, మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది, ఎల్లమ్మ పండగ చేసినారు, నాకు ఎల్లమ్మ వస్తుంది.
అంతవరకే. ఇప్పుడు నువ్వు శివశక్తులకి వెళ్ళి అక్కడిక్కడ శిగాలుగా వారా? నేను అట్లా బోనం కూడా ఎత్తుకోనన్నా నేను. అయితే వాళ్ళకి నీకు సంబంధం లేదు అసలు సంబంధం కాదు. అసలు నేను ఇప్పటి వరకు నేను వీడియోలు చూస్తా, అమ్మో శ్యామలక్క, అమ్మో నిషాక్రాంతక్క, వాళ్ళని చూస్తే ఒక ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళని. మొన్న కాల్ వస్తే కూడా నేను ఫస్ట్ మంచిగా మాట్లాడినా నేను. ఇంకా సరే నాకు అట్లాంటి అసలు బోనం ఎత్తుకొని నేను ఇప్పటి వరకు ఆడినవి గానీ ఎట్లా ఫస్ట్ కాల్ చేసి ఏమన్నారు, సౌందర్య బొట్టు తీసేసిన వాళ్ళం మేము అని అంటే, చెప్పండి అమ్మా అన్నా. అన్న తర్వాత నువ్వు సంజన అంటే సంజన అన్న తర్వాత రేపు పొద్దున వచ్చి నీ బొట్టు కూడా తీసేస్తామంటే, అయ్యో అమ్మ ఎందుకు అట్లా అంటున్నారు, అప్పుడు ఏదో తెలియక ఇంటర్వ్యూలు ఇచ్చిన అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇయ్యడం జరుగుతుంది. ఎన్నో వాళ్ళు కూడా ఫోన్ చేసి నేను దేవుని గురించి తెలుసుకున్నా, ఇయ్యడం మానేసిన అన్న తర్వాత ఇక వాళ్ళు కొంచెం అటు ఇటు మాట్లాడినారు. నాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా. ఇప్పుడు తప్పలేదు, మన ఇంట్లో మన అమ్మాయి తన మాట కోపం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మలు నాకన్నా పెద్దోళ్ళు. ఇప్పుడు కానీ ఒక్కట్రా ఇక్కడ నేను ఏమంటున్నా, సరే మీరు చిన్నపిల్లలు, మీ బొట్టు తూడిపేస్తా అన్నప్పుడు మీకు బొట్టు ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా శివశక్తులల్లా. అయితే నేను ఫస్ట్ నాకు ఇవన్నీ తెలియదు కదా, మా గ్రూప్ ఫోన్ చేసి తాత బొట్టు అంటే నువ్వు కాదురా, నేనేమంటున్నా అంటే సంజన నిన్ను అడిగిరా మీ గురువు ఎవరని? అడిగిరు, పేరు కూడా చెప్పిన నేను. చెప్పిన మరి సౌందర్యను గురువు పేరు చెప్పొద్దని చెప్పారంట. ఏమైతే నన్నైతే గురువు పేరు అడిగారు, చెప్పిన ఇట్లా ఇట్లా అని చెప్తా అవునా అన్నారు. ఇక సరే అమ్మ అని చెప్పి కాల్ కట్ చేసిరు. కాల్ చేసిన ఇంకా నేను ఏంది నా బొట్టు తూడిపేస్తా అంటారు, ఇక భయం ఉంటది కదన్న, బొట్టు తూడిపేస్తా అంటే అసలు ఏందో నాకు తెలియక ఫస్ట్ నేను నాకు గురువుకి ఫోన్ చేసిన, తాత ఇట్లా బొట్టు తూడిపేస్తా అంటారు, బొట్టు తూడిపేయడం అంటే ఏంటంటే అది ఎందుకమ్మా నీకంటే, తాత ఇట్లా నొల్లు అవుతుంది ఇట్లా అంటే, అయ్యో మరి ఏమంటారు వాళ్ళకి తెలుస్తుంది అమ్మ దేవుళ్ళు వచ్చేటోళ్ళు అంటే అదే అన్న తర్వాత ఇక నేను కూడా లైట్ తీసుకున్నా. అంత పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ వేలానే పోతుంది అన్నట్టు నేను లైట్ తీసుకున్నా. ఇంటర్వ్యూలలో నాకు గురించి అంటే కూడా పట్టించుకోవట్లే నేను, ఎందుకంటే చిన్నదాన్ని నాకు ఏం తెలుసు ఈ ఫీల్డ్ గురించి అది అన్నట్టు నేను ఉన్నా అన్న అంతేగా. అంటే వాస్తవంగా ఇప్పుడు సంజనాకి అయితే ఇప్పటి వరకు నేను ఒక బోనం ఎత్తుకొని ఆడింది తెలియదు. ఇంట్లో ఏమన్నా శివం వచ్చిన వీడియోలు ఇప్పుడు నార్మల్ గా పెడతారు అవి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన. ఒక ఇంటర్వ్యూలో శివన్న ఇంటర్వ్యూలో అన్న అడగంగా కుర్చీల మీద ఉన్నదాన్ని కింద కూర్చొని ఇంట్లోనే ఊగిన. ఓకేరా, ఈ విషయంలో నేను క్వశ్చన్ చేయాలి సంజన, ఎందుకంటే సరే నీకు తెలియదు, నేను అట్లా వాళ్ళని కూడా నేను తప్పట్లా, కానీ నీకు వచ్చిన దేవుడు ఎప్పుడన్నా నీకు చెప్పిండా నేను నీకు వస్తున్నా నువ్వు వీడియోల ముందుకెళ్ళి చూపి అని అనరు కదా. అయితే ఈ పాయింట్ చెప్తే సౌందర్యకి దేవుడు వచ్చినప్పుడు నేను ఆమె పేరు మీద ఇప్పుడు తల్లి ఉంది, తల్లి అంటే తల్లి అని చెప్పి మా ఫస్ట్ మొక్కిన. అంటే ఇడికి వచ్చి సిగ మూగిందా? ఊగింది. మీ ఇంటికి వచ్చి సిగ ఊగింది. ఏం చెప్పింది? అవి చెప్పిందా కొంచెం నమ్మకం అనిపి వచ్చేసిన నేను బయట. ఏం చెప్పింది నీకు? ఇంకా మీ ఇంట్లో ఇట్లుంది మీ ఇంట్లో అట్లుంది అంటే, ఇక నా ఇంట్లో ఎట్లుందో నాకు తెలుసులే కానీ వదిలేసేయి అన్న తర్వాత సరే తల్లి ఒక్క విషయం ఇది క్లారిటీ ఇవ్వాలరా. ఇప్పుడు సౌందర్య అంటే నీకేం కోపం లేదు, ఎవరికి కోపం లేదు, అంటే ఒక శివశక్తులకు మచ్చ వస్తుందన్న ఇంటెన్షన్ అందరిది, ఇక్కడ ఏం లేదు. ఆమె చెప్పేటప్పుడు ఒక్కటన్నా కరెక్ట్ చెప్పిందా నీకు? అయితే నాకు ఏడా కరెక్ట్ అనిపించలేదు తెలుసా, పిన్ని గంగ. నేను ఇప్పుడు నార్మల్ గా టీవీలలో అక్క వాళ్ళని చూస్తూ ఉంటా, అమ్మ వాళ్ళని చూస్తూ ఉంటా, ఇప్పుడు నాకు వచ్చేదైతే నాకు గుర్తుండదు, చూస్తుంటా కదా అందరు చిన్ని గంగ లేకపోతే చిన్నమ్మ గంగ అని అంటారు. పిన్ని గంగ, ఆ పిన్ని గంగ ఎడకలేదు. మా మమ్మీతో అప్పుడే నేను ఇట్లా చిన్న స్మైల్ ఇచ్చిన వదిలేసిన. ఇక తర్వాత నేను పోయి తల్లి నువ్వు నాకు వస్తున్నావు, మా ఇంట్లో ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు తల్లి నేను కొలిచేటోళ్ళు, ఇట్లా మరి నీ బాల అంటే సౌందర్య బయట పడుతుంది, ఇది కరెక్టేనా? ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇట్లా బయట పడుతుందా, మరి కరెక్టేనా తల్లి అంటే, నిన్న ఒక స్థాయికి తీసుకొచ్చిన దాన్ని ఒక స్థాయి తీసుకొచ్చిన, నిన్న ఎట్లా పైకి తీసుకొచ్చినా దాన్ని కూడా అట్నే పైకి తీసుకొస్తా అన్న తల్లి. అయ్యో తల్లి అట్లా అంటలే నేను, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు, సౌందర్య బయట పడుతుందంటే ఇట్లా ఇంటర్వ్యూలు ఇవ్వడం అవసరమా అమ్మా నేను అన్నా. ఇగో నిన్ను తీసుకొచ్చినా ఇప్పుడు ఆమెను కూడా నేను బయటికి ఒక స్థాయికి దేవాలని నా కోరిక అని అన్న తల్లి. చెప్తుందా తల్లి కదండి, ఇంటర్వ్యూలు ఇస్తే పైకి వస్తుంది, నిన్ను పైకి తీసుకొచ్చిన ఆమె పైకి తీసుకొచ్చిన అంటే నేను తల్లి నన్ను పైకి తీసుకొచ్చినట్టు నేను ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే పైకి రాలే కదా. స్వామి మల్లన్న స్వామి పాట వేసి కార్లో ఏదో వాడుతుంటే అది ఫేమ్ అయి నేను పైకి వచ్చిన, దాంతో నేను పైకి వచ్చిన. నీకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే నేను రాలే తల్లి, నువ్వు ఏ విధంగా అంటున్నావు నాకు అర్థం కావాలంటే, ఇగో నిన్న ఒక దాన్ని తీసుకొచ్చిన ఆమెను కూడా నేను పైకి లేవాలని నాది ఒకటి. అంటే ఇక్కడ చెప్పేది కూడా దేవత చెప్పినట్టు ఉండదు, ఈమె పర్సనల్ ఒపీనియన్ చెప్పినట్టే ఉంది. అయితే ఇక సరేది అని చెప్పేసి లైట్ తీసుకున్నా. కూర్చునేటప్పుడు ఇప్పుడు నార్మల్ గా నేను ఇంట్లో ఎప్పుడైనా కూర్చొని స్నానం చేసి జుట్టు పచ్చిగా ఉన్నప్పుడు ఇరవై పోసుకొని అట్నే కూర్చుంటా. తన హెయిర్ స్టైల్ ఉంది, హెయిర్ కి సౌందర్య నువ్వు ఇన్ని ఇంటర్వ్యూలలో కూర్చుంటున్నావు కదా, జుట్టు వేసి ఉంటే నార్మల్ గా దేవుడు రాదంటారు. నేనైతే ఇప్పటి వరకు జుట్టు వేసిన అప్పుడు ఎప్పుడు ఊగలే. ఒక్కసారి మా అమ్మమ్మల ఇక్కడ దుర్గమ్మ పండగ అప్పుడు ఆడ జుట్టు వేసి అప్పుడు కొత్త జుట్టుతోనే నేను ఊగినరా.
నాకైతే తెలిసింది ఇప్పుడు నా గురువు నేర్పింది ఏంటంటే జడిప్పాలి దేవుడు వచ్చినప్పుడు అని అంటారు అని అన్న. అంటే ఇక ఇటు గుంజేసిన క్లిప్పులు ఇరబోసుకుని కూర్చుంది. అక్కడ నేను కూర్చుంటా, నేను దేవుని రూమ్లోనే కూర్చుంటా, దేవుని రూమ్ సరే దేవుని రూమ్లోనే కూర్చోరా అని అన్న. మీరు ఏం అడగలేదు, దేవుడు ఊగుతావా అని అడగలేదు? ఫస్ట్ ఇన్ని ఇంటర్వ్యూలలో ఊగుతున్నావు కదా సౌందర్య, మరి ఇన్ని ఇంటర్వ్యూలో మా ఇంట్లోకి రాగా నీకేమనిపించాలంటే వచ్చినట్టు అవుతుంది మరి కూర్చోరా అంటే ఆ దేవుని రూమ్ లోనే కూర్చుంటా అక్క, దేవుని రూమ్ లోనే కూర్చుంటా, సరే కూర్చోపో దేవుని రూమ్ లో. ఓపెన్ గా చెప్పురా, ఇప్పుడు సేమ్ సిమ్టమ్స్ ఒక 3-4 సంవత్సరాల డిఫరెన్స్ లో సేమ్ వయసు మీ ఇద్దరిది. సౌందర్య విషయంలో ఇక్కడ ఒకటి చెప్తున్నా తల్లి, ఎందుకంటే సంజన కవర్ చేస్తే అందరికి అర్థం అవుతుంది, నాకే కదా చూసే. సౌందర్య విషయంలో ఓపెన్ గా నీకు ఏమనిపించిందిరా? అన్న నాకైతే శిగమూగేటప్పుడు ఆమె ఏమన్నదంటే అక్క నేను వేరే శివసత్తుల దగ్గర పోయినా నాకు దేవుడు వస్తుంది అన్నారు అక్క. అది అని అంటే వస్తుంది రా దేవుడు, కాకపోతే ఇంకా ఆజ్ఞలు రాలేవేమో అది అని అంటే నాకన్నా ఎక్కువ తెలుసు ఆమెకి. అంటే ఇప్పుడు నాకు 1.5 year అవుతుంది దేవుళ్ళ విషయంలో, కానీ నాకు ఇంకా దేవుళ్ళ విషయం అంత యూట్యూబ్ నాలెడ్జ్ కదా అంటే ఇక నాకన్నా ఎక్కువ తెలుసు ఆమె. అక్క ఇట్లుండాలంట అట్లుండాలంట, ఇవి తినొద్దంట అవి తినొద్దంట అంటే అవునారా అవునారా అంటే. అయితే నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను గమనించింది ఏంటంటే బొట్టు లేదు ఫస్ట్ ఆమెకి ఫేస్ కి. ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను గమనించింది, మళ్ళీ వచ్చేప్పటికి బొట్టు వచ్చింది ఆమె ఫేస్ కి. అప్పుడు ఇక మా మమ్మీ ఫస్ట్ నేను వచ్చి సౌందర్య అంటే ఎవరు అసలు, ఆమె నాకు కాల్ చేసి అక్క నీ రీల్స్ బాగుంటాయి, నేను ఎల్లమ్మ దేవుడు ఊగుతున్నా, నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా శనార్థి అంటే. నేను కూడా ఫేమస్ అయినా అంటే శనార్థి అక్క అంటే శనార్థి అన్న, ఎందుకంటే నేను ఫస్ట్ ఎవరైనా కానీ మన శివసత్తులు వాళ్ళంటేనే నేను మీకు అంటే ఒక కనెక్టింగ్ అనేది అన్న. నేను నార్మల్ గా దేవుడు అంటే నేను అందరితో ఫ్రీగానే మూవ్ అవుతా, ఎవరన్నా అని అంటేనే నేను అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా అంటే దేవుడు వచ్చిన వాళ్ళని తెలిసినే నేను వాళ్ళని అంట. ఆమెకు దేవుడు వస్తే నాకు తెలియదు, ఫోన్ చేయగానే హలో అన్న శనార్థి అక్క అన్నది. శనార్థి ఎవరు అని అనగానే ఇట్లా నేను సౌందర్య పలానా మనిషిని నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా, యూట్యూబ్ లో ఫేమ్ అక్క నేను అని అన్నది. అంటే అవునారా అంటే అక్క నేను కలవాలనుకుంటున్నా అంటే అయ్యో మా ఇప్పుడైతే నాకు షూటింగ్స్ ఉన్నాయిరా కొంచెం ఏమనుకోకు అన్న. తర్వాత December 7th అయిపోయింది, December 9th మళ్ళీ ఫోన్ చేసింది, అక్క ఎల్లుండే ఇంటర్వ్యూ ఉంది మరి రమ్మంటావా మీ ఇంటికి అంటే. సరే వచ్చిందిరా, వచ్చిన తర్వాత సరే కలిసింది అంత అయిపోయింది, వెళ్ళేటప్పుడు కానీ పర్సనల్ గా నీకు ఏదైనా విషయాలు చెప్పడం జరిగిందా? నాకైతే అసలు పర్సనల్ గా నాతో ఏం మాట్లాడలేదు, అందరం ఈయన కూర్చున్నాము అలా మమ్మీ డాడీ మాట్లాడారు, ఇక అయిపోయింది లేట్ అవుతుంది మళ్ళీ పోయేవారు 2 hours. వాళ్ళ డాడీ మాట్లాడే విధానం ఎట్లా అనిపించింది? 14 పిల్లర్లు అంటే నీకు ఎంతో కొంత తెలిసినాడు, 14 పిల్లర్లు అంటే మా డాడీ 80 లక్షలు 90 కోట్ల రూపాయల దాకా అవుతుంది ఖర్చు. ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, నార్మల్ టైంలో నార్మల్ గా మాట్లాడతాడు, దేవుళ్ళ విషయం ఏదైనా మాట్లాడేటప్పుడు అమ్మా నీకు ఎక్కువ తెలుసా ఫస్ట్ గురువు మాట్లాడి అని అంటున్నాను. ఇప్పుడు ఆయన పెద్ద నీకు ఎక్కువ తెలుసా నువ్వు ఆగు అని అంటాడు. అలా డాడీ ఆమె అక్కడ చెప్తానే ఉంది, ఇక్కడ డాడీ 14 పిల్లర్లు పోసినాం పెద్ద గుడే కడుతున్నాం అంటే. నేను అనుకున్నా అయ్యో ఇక కొత్త వస్తుంది కదా కొంచెం ఉంటది టీవీలలో వస్తుంది కదా ఇప్పుడే ఎగ్జైట్మెంట్ ఉంటది కదా, బిడ్డ పైకి వస్తుందంటే ఎవరైనా కొంచెం ఇదిగానే ఉంటారు కదా. మా డాడీ కన్నా ఇప్పుడు నేను నార్మల్ ఇన్ని చెప్తా, మా డాడీ అసలు ఎగ్జాక్ట్ ఫీల్ కాడు, ఏమంటాడు తెలుసా తీయాలదమ్మా రేపు ఎట్లాంటి పేరు వస్తుందో తెలియదు అని అట్లే చెప్తాడు. వాళ్ళ డాడీ ఏంటంటే 14 పిల్లర్లు పోస్తున్నాం గండిపేట పక్కకే అది అని అన్నాడు. అయితే అక్క నేను ముఖమంతా పసుపు రాసుకొని బోనం ఎత్తుకొని ఆడినా అవి ఏమనంటే అమ్మో సౌందర్యాన్ని ఇప్పటికైతే బోనం ఎప్పుడైతే ఎత్తుకొని ఆడలేరా, నాకు అట్లాంటివి అంటే కూడా భయం. నేను ఇప్పటివరకు గుళ్ళకి పోతే దర్శనాలు చేసుకుంటా వస్తే కుమ్రెల్లిలో కూడా మొన్న లోపల యాక్చువల్లీ సంజన ఇండిపెండెంట్ క్యాండిడేట్, శివశక్తికి సంబంధించిన అమ్మాయి కాదు. అసలు ఇప్పటి వరకు ఏ గుడికాడి పోయినా నేను దేవుడు ఊగనన్నా, నువ్వు ఆడిడ పోయి పండగలు చేయవు, ఎవరైనా పిలిస్తే పోయి శిగాలు ఊగవు, అసలు లేవు. అసలు జస్ట్ నీ ఇంట్లో వరకు ఇప్పుడు నాకు దేవుడు వస్తున్నప్పటి నుంచి మా మమ్మీ నన్ను ఎవరి ఇంటికి పంపించదు, మా అమ్మమ్మ ఇంటికి కూడా పంపిస్తలే నన్ను. సంజన శివశక్తి లేదంటే ఇండిపెండెంట్ గా అందరి కొంతమంది ఇళ్లల్లో శిగాలు వస్తుంటారు కాబట్టి అట్లనే కామన్ గా సంజనకు కూడా మీ ఇంట్లో ఎవరికన్నా వచ్చి నీకు శివము రావడం జరుగుతుందా, లేదంటే నేను కూడా ఒక శివశక్తి అవ్వాలి, లేదంటే నేను కొమరవెళ్ళ బోనాలు అయితే ఐలవోన్లో ఏదన్నా జరిగితే అక్కడికి వెళ్ళి చేయాలి, లేదంటే ఎవరైనా ఎల్లమ్మ పండుగ చేస్తే వెళ్ళి అక్కడ శిగముగడాలు, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోమని తప్పుగా అనుకోదు, అంటే శిగముగడానికి ఎవరైనా పిలిస్తే ఇట్లాంటికి సంబంధించిన వ్యక్తి సౌందర్య సంజన. శివశక్తి అంటే ఫస్ట్ నాకు మీనింగ్ తెలియదు అన్న మొన్నటి వరకు. నేను ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఇంటికి వస్తే చూస్తా అంటే ఇట్లా ఊగుతా కదా, అరే మాకు జర చెప్పురా మా ఇంట్లో ప్రాబ్లం అంటే సరే అమ్మ మా ఇంటికి రండి నేను బయటకి రాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా నన్ను బాగా అడుగుతారు మా ఇంటికి రారా అంటే మా మమ్మీ చెప్తుంటది మా పాప ఎక్కడికి పోదు ఊగదు అని చెప్తుంటది. నేను నార్మల్ గా కొమరెల్లి కట్టిటి పోయినా కానీ బోనాలు ఎత్తి ఆడడం అవి ఇవి చెయ్యడం, ఇండిపెండెంట్ గా నేను ఫ్యామిలీ నుంచి పోతా, దేవుని దగ్గర పోయినప్పుడు నాకు దేవుడు వస్తుందంట ఆడ నన్ను శాంతి చేసేస్తా అంతే, నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. ఈ బోనాలు ఎత్తి ఆడడము
ఇవన్నీ ఓకే మాకైతే నాకు తెలియదు. ఇంకొక క్వశ్చన్ రా, ఇది నా క్వశ్చన్ కాదు, జనాలకు అర్థమైంది. ఓకే, సంజన నిజంగానే ఇండిపెండెంట్, ఇంట్లో చాలా మంది అయితే నేను చాలా మంది చేసిన తప్పేందంటే ఇంటర్వ్యూస్ ఇచ్చిన, కానీ అది నా ఇంట్లో ప్రాబ్లం చెప్పుకొని నా వరకే ఇచ్చిన. కానీ ఒక మిస్టేక్ నేను చేసింది ఏంటంటే శివన్న దాంట్లో అడిగినందుకు సో ఇంట్లో కూర్చున్నది నేను చేసిన మిస్టేక్. మిస్టేక్ అని ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటానా అసలు ఇంటర్వ్యూలో లూగడం నా తప్పది, ఎందుకంటే అప్పుడు కూడా నేను ఊగకపోతుండే. యాక్చువల్లీ ఇంకోటి అక్కడ నాకు క్లారిటీ ఏమొచ్చిందంటే, వాస్తవంగా నువ్వు చైర్లో కూర్చొని ఊగితే నేను ఇప్పుడు ఇంత ఈజీగా ఏమో వదిలిపెట్టకపోదు, కాకపోతే నువ్వు ఒక పద్ధతి పరంగా కింద కూర్చొని తెచ్చుకొని ఊగినావు. నాకు ఇంకోటి ఒక డౌట్ ఏమొచ్చింది అంటే, అందులో ఒక ఆయన నీ ముంగట కూర్చున్నాడు, ఆయన పూనకం వచ్చినట్టు చేసిండు. ఆయన వాస్తవంగా ఆయన ప్రీ ప్లాన్ గా కూర్చోబెట్టిరా, లేదంటే వాస్తవంగా ఆయనకు వస్తుందా, ఇప్పుడిప్పుడే వస్తుందా? మీరు అందులో కూడా చూసి ఉండొచ్చు. అయితే ఆయన ఇంతకు ముందుకు వేరే వాళ్ళ దగ్గర పోతే కొంచెం రాలేదంట, నా దగ్గరకు వచ్చినాక వస్తున్నా అని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అరే చెల్లె నీ దగ్గరకు వచ్చినాక నేను మంచిగా రాది అంటే, శివన్న అరే నువ్వు చేసింది ఇప్పటివరకు మంచి చేసింది ప్రూఫ్ అంటే, సరే అన్న ఒక అన్న ఉన్నాడు మా ఇంటి దగ్గరనే ఉంటాడు ఆయన, ఆయనకి మన దగ్గరకు వచ్చినాక వచ్చిందంటే మరి పిలవాలా అని అన్న. ఓకే ఓకేరా, నువ్వు కరెక్ట్ పిలవాలన్నాడు, అదంతా చూసి జనాలు కూడా చూసి. నేను ఏమంటా తల్లి, దేవుళ్ళని ఇప్పుడు నేను ఒక గుడి పోయి నువ్వు అసలు దేవతవేనా, నువ్వు నాకు ప్రూఫ్ చూయ అంటే దేవత ప్రూఫ్ చూపిస్తుందారా? ఎట్లా అదే అన్న, ఇప్పుడు ఆమె తప్పు పట్టట్లేదు, కాకపోతే ఏంటంటే తెలిసి తెలియని చిన్న చిన్న తప్పుల వల్ల ఈ రోజు నువ్వు అంటే, ఎందుకంటే ఇక్కడ నువ్వు శివశక్తి కాదు, నువ్వు ఒక ఇండిపెండెంట్ గా మీన్స్ నీకు నీ ఇంట్లో ఏదో దేవుడు వస్తాడు, నువ్వు దాన్ని పెట్టుకున్నావు, నీకంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఉన్నది, సరే నువ్వు ఏదో పాటలు చేసుకుంటున్నావు, వాళ్ళని కలుస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఇంకో లాజికల్ గా ఏంటంటే, నువ్వు శివశక్తి కాదు మరి, కానప్పుడు నీ గురువు ఎందుకున్నాడు అంటే నేను పండగ చేసిన కదన్నా. ఓకే, నువ్వు పట్నం అంటే పలకలు వేయించుకున్నావా? వేయించుకున్నా. అంటే నా ఇంట్లో నాకు వచ్చినాక 6 months కి డుబ్బుల దుర్గమ్మ నాకు వచ్చేది, అంటే ఏడుపాయల దుర్గమ్మ. అవును, ఫస్ట్ టైం వచ్చింది. నవరాత్రులలో మైసమ్మ వచ్చింది నాకు. జనవరిలో మా అమ్మమ్మ ఇంటికి పోయినా, మా అమ్మమ్మకి దేవుడు మొత్తం కట్లలో ఉండనమాట. ఆ ఎల్లమ్మ నిద్రలు నాకు రావడం జరిగింది. అట్లా వచ్చింది నాకు ఎల్లమ్మ తల్లి. వచ్చిన తర్వాత మా తాత వాళ్ళు ఏం చేసారు, చిన్న పాప కదా ఈమె కంటే ఇంకా ఒకరు ఉండాలి. అయితే మా అమ్మమ్మ వాళ్ళది చెర్లపల్లి, వాళ్ళు పండగ అక్కడ పెద్ద దుర్గమ్మ గుడి ఉంది, ఆడ దుర్గమ్మ గుడి పండగ చేస్తారు, డుబ్బులు చేస్తారు. అయితే డుబ్బులు అంటే ఆడ ఆ ముసలైన వచ్చి చేస్తాడు, తెలిసిన పర్సనే కదా, మా మన్మరాలు కూడా చూపిస్తా అని చెప్పేసి అట్లా ఇది రావడం జరిగింది. పండగ కంటే ముందు నీకు అప్పుడప్పుడు అంటే స్టార్టింగ్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు, ఎట్లా అంటే ఎక్కువసేపు స్టామినా ఉండకపోతుండే నాకు. అంటే ఇక కొత్త జరుగునారా అంటే ఇక ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయినా బ్యాండ్ సౌండ్ గా ఇట్లా వైబ్రేషన్ అవ్వడము, ఇట్లా నాకు చిరాకు అట్లా అవ్వడం జరిగింది. ఇబ్బంది అయితే కొన్ని రోజులు నాకు తెలియదు, నాకు దేవుడు వస్తున్నాను నాకు తెలియదు అన్న కొన్ని రోజులు. మా మమ్మీ వాళ్ళు నాకు చెప్పలేరు. ఇప్పుడు ఏమైందంటే ఏం కాదు. అయితే ఒక రోజు గణేశునికి పోయినప్పుడు నాకు ఇట్లా దుఃఖం ఇట్లా వస్తుంది, ఇట్లా బాడీ అంతా వైబ్రేషన్ అవుతుంది. మా ఇంటికాడ ఒక ఆమె దుర్గమ్మ ఆమె ఉంది, ఆమె ఇంకా వచ్చిన కొంగుముడి వేసిందంట, అది కూడా నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చిన మమ్మీ నాకు కొంగేందుకు మూడు ఉందంటే, ఇట్లా నీకు దేవుడు వస్తుందమ్మా, ఇట్లా అయ్యింది కాబట్టి నీకు ఇట్లా అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది నాకు. ఓకే, ఇంకొక క్వశ్చన్ రా, ఈడ ఒక నాగసాధు అనే వ్యక్తి, నేనైతే ఎక్కడ శిగాలు కూడా ఫేక్ అని నేను ఎక్కడ అనలే, కానీ శిగమూగుతూ సౌందర్య ఏదైతే చెప్పిందో అది ఫేక్ అనేది నేను చెప్పిన తప్ప నేను నమ్ముతా, ఎందుకంటే నేను చూసిన శివశక్తులకు వచ్చేది శిగం వాస్తవం, సౌందర్యకు వచ్చేది నిజమా కాదని. మీరు అడిగి చూసినావా తరాల నుంచి వస్తుందని? ఇప్పుడు మా అమ్మమ్మకి మా మమ్మీ వాళ్ళ మమ్మీకి వస్తుంది, మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీకి వస్తుంది, మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీకి కూడా వస్తుంది. ఇదంతా తరాల నుంచి మళ్ళీ మాకు వచ్చింది. కాకపోతే వాళ్ళందరికీ ఏంటంటే పెళ్లి అయినాక వచ్చింది, పెళ్లి కాకముందుకు వచ్చింది, అంతే డిఫరెంట్ గా తరాల నుంచి ఉందండి. నాకు ఇంకోటి చిన్న చిన్న పిల్లలు గిద్ద ఉంటారు, కుమ్రవెల్లి జాతర అటు పోతుంటే నేనే అప్పుడప్పుడు వాళ్ళని చూసి బాధపడుతుంటారే, నేనే ఇంత బాధపడుతున్నా, ఇంకా ఇంత బాధపడుతుండొచ్చినో దేవుడు వచ్చి అని నేనే మా మమ్మీతో నువ్వు అప్పుడప్పుడు. ఇంకోటి మీకు ముక్కు పుడక అనేది పటం తొక్కి పలక లేచిన తర్వాత పెడతారా ముక్కు పుడక, అంతకన్నా ముందు నువ్వు అది మీ పర్సనల్? అంటే నేను అయితే నాకు చిన్న ఉన్నప్పుడే మమ్మీ ముక్కు కుట్టించిందంట, నాకు మధ్యలో నేను స్టడీస్ కి పోతుండే, ఇంకా నేను తీసేసిన. తర్వాత ఇక నార్మల్ గా టెంపుల్స్ కి ఇట్లా పోయినప్పుడు ఇట్లా నార్మల్ గా అప్పుడప్పుడు పెట్టుకునే ముక్కు పుడకలు అంటే ఒక ఫ్యాషన్ తో అందరు ఆడపడుచులు పెట్టుకుంటారు కాబట్టి అట్లా ఆ టైపే కదా. ఓకే, ఇంకోటిరా, నీ చెయ్యికి ఒక కడమ ఉంది, అది ఎందుకు పెడతారు? అది అయితే అనేది నాకు కూడా తెలియదు. అయితే నా గురువుని అడిగితే ఏంటంటే, దేవుడు వచ్చిన వాళ్ళకి ఇది వేస్తారు క్షేమం కోసం, అంటే చిన్న పిల్లలు కదా బయట ఇక్కడ తిరిగినా గానీ ఏదైనా ఎవరన్నా అంటే కొంతమంది కన్ను ఉంటది కాబట్టి అది ప్రాబ్లం జరగకుండా అట్లా ఇట్లా అని చెప్పేసి. అయితే ఏంటంటే నేను అడుగుతుంటా, అందుకే అప్పుడప్పుడు నాకు కూడా తెలియని కోసం అడుగుతూ ఉంటా నేను, ఇది ఎందుకు అది ఎందుకు అని. ఓకేరా, ఇంకో క్లారిటీ ఇవ్వు నాకు.
ఇప్పుడు నీకు శివశక్తులు కాల్ చేసారు, సరే ఉమ్. వాళ్ళకు పేరు ఖరాబ్ అవుతుందని 100% ఎవరికైనా బాధ అదే ఉంటుంది. అన్న నాకు అదే బాధ అనిపించింది, పేరు ఖరాబ్ అంటే ఇప్పుడు నేను ఏం నాకు అదే నువ్వు ఈ క్లారిటీ ఇచ్చుకుంటే బాగుండదు కదా వాళ్ళకి. ఓకే మీరు చెప్పేది నేను అగ్రి అవుతా. ఇక నేను అప్పుడు కూడా ఏమనుకున్నా తెలుసా, ఆ. అరే నా మధ్యలో సౌందర్య మధ్యలో ఏమైందో తెలియదు కాబట్టి అమ్మ వాళ్ళు అట్లా అంటారేమో, అది కూడా కరెక్ట్. అది నేను అట్లా అనుకున్నా. ఇప్పుడు ఈడ వాస్తవంగా చెప్తున్నా, కంపల్సరీ సంజన చెయ్యి ఉంది, ఉమ్. సంజన ఇట్లా చేయమని ఇట్లయితే ఇట్లా చేస్తే ఫేమస్ అవుతామంటేనే సౌందర్య చేసింది అనేది ఉంది. అసలు నాకు గుడిగట్టే మ్యాటర్ అసలు తెలియదు అన్న, నేను ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి అర్థమవుతుందిరా. అరే అలా డాడీ 14 పిల్లలు లేపినమన్నప్పుడు మా మమ్మీ నేను అడిగితే 14 పిల్లలు ఎంత నేను అడిగిన ఇంకో హైలైట్ ఏంటంటే సంజన సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు చెప్పేదాకా కూడా మీ ఇంటికి వచ్చి ఊగింది అనేది క్లారిటీ లేదు. నేను కూడా అన్నా అసలు వాళ్ళ ఊరు ఎక్కడ ఎక్కడ కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. అసలు ఆమె ఏడు ఉంటుందో తెలియదు. నేను ఒక రోజు ఆమె మీ ఊరేడా అని అడగలేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే నువ్వు 4-5 టైమ్స్ వాళ్ళ ఇంటికి పోయినావంట. అంటే చుట్టుపక్కల చూసి ఉంటారు కదన్నా వెళ్ళింది. లిటర్ గా నేను చెప్తున్నా కదా, నాకు నచ్చదు అబద్ధాలు ఆడు. అంటే అవసరానికి ఏదైనా ప్రాబ్లం అయితే అబద్ధాలు ఆడొచ్చు, మరి అంతా అని నేనేం చెప్పను. ఇక ఆ గోడను అబ్జర్వేషన్ చేస్తే ఇది నేను వాళ్ళ ఇంట్లో కూడా పోలేదు, సౌందర్య వాళ్ళ ఇంట్లో కూడా నేను పోలేదు. ఏదున్నా బయటనే, నాకు ఏదున్నా బదాట్లో నిలబడి అడుగుడు తెలుసు కదా, ఇళ్లలో జరిగి మాట్లాడి నాకు నచ్చదు. ఏదంటే నిలబడి అందరి ముంగట మాట్లాడదాం, అది నాకు ఇష్టం. నేను సౌందర్య విషయం కూడా అందుకే డైరెక్ట్లీ బాధట్లు నిలబడ్డా. ఆ తాండావాసులు మనకు కొంచెం ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీన్స్ అన్ని మీడియాలు మాకు యాక్చువల్ గా మీడియా ఛానల్స్ వాళ్ళ ఇంటికి వచ్చేది కూడా తెలియదంటే అక్కడికి ఇళ్ళల్లో జొర్రి ఇంటర్వ్యూలు తీసుకున్నాక కూడా నేను ఒకటి అనుకుంది ఏం తెలుసా, అరే అన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నా అంటే రేపటి కల్లా ఇంకా ఆమె నమ్మి ఇంతమంది పోతుండేనో. ఇప్పుడు ఆ రోజు వచ్చిర్రు, ముగ్గురు వచ్చిర్రు ఆ రోజు. ఇంకో హైలైట్ చెప్పాలా నీకు, అయితే నా ఒక ఇంటర్వ్యూలో నేను విన్నది ఏంటంటే నా దగ్గర చూపించుకోనికి బయట దేశం నుంచి వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ అరే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నార్మల్ గా అడుగుతారు మమ్మీకి ఇస్తా, ఇప్పుడు క్యాజువల్ గా అడుగుతారు మీన్స్ అది నాకు తెలిసిన నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నాకు నాకు ఇన్స్టాగ్రామ్ లా ఇప్పుడు నాకు ఉంది ఇన్స్టా కాబట్టి. ఇంకోటి ఏమంటారు అంటే ఇంటర్వ్యూలు ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ ఏంటంటే అన్న నేను ఇంటర్వ్యూ ఇయ్యక ముందు నుంచే నేను సాంగ్స్ చేస్తున్నా. ఓకే ఓకే, ఇది నాకు ఐడియా లేదు. ఇంటర్వ్యూ ఇయ్యక ముందు నుంచి నేను సాంగ్స్ చేస్తున్నా, ఇంటర్వ్యూస్ ఇయ్యక ముందు నుంచి నాకు ఇన్స్టా కూడా ఉంది, అప్పటికే నేను రీల్స్ చేస్తున్నా. అయితే యాక్చువల్ నీది అంటే నీ దగ్గరికి వస్తున్నారు మీన్స్ ఇప్పుడు క్యాజువల్ గా ఊర్లలో కూడా ఎట్లుంటది అంటే ఎవరికైనా శిగం వస్తే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మరి ఇట్లా అవుతుంది తల్లి మరి ఏమంటావు అని అడుగుతారు క్యాజువల్ గా, దేవుని మయమన ఏందనేది. నీ దగ్గరికి అట్లనే వస్తారు కానీ ఏంటి నుంచో యుఎస్ నుంచో అమెరికా నుంచి అయితే వచ్చి చూపించుకోరు కదా. క్యాజువల్ గా నీ సర్కిల్లో నీ పక్కింటి వాళ్ళ ఇంకొకరా లేదంటే మీ చుట్టాలన్నా దేవుడు నీకనే కదా, సంజనకనే శిగం వస్తే కాదు ఎవరికి శిగం వచ్చినా తల్లి మాకు ఇట్లా అవుతుందని అడుగుతారు తప్ప దాన్ని నువ్వు బిజినెస్ పరంగా అయితే పెట్టుకోలే కదా. ఈ వారం కూర్చుంటా ఇక్కడ ఉంటా రండి అని చెప్పేసి అయిపోతుంది. ఫోన్లలో ఫోటో పెట్టండి మీ ఫోటో చూసి నేను చెప్తా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా నువ్వు శిగమవుతుంటే నీ చుట్టుపక్కల క్యాజువల్ గా ఊర్లలో కూడా అడుగుతారు కాబట్టి ఆ స్టైల్లో అడుగుతారా లేదంటే ఎక్కడెక్కడ నుంచో మరి సౌందర్యకు వచ్చినట్టు యుఎస్ నుంచి అమెరికా నుంచి నీకు ఫోన్ చేస్తారా? అన్న ఇప్పుడు నేనైతే శివశక్తిని కాదు కాబట్టి నేను పీటకు కూర్చోను కదా, మా ఇళ్ళల్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మా పిన్నిలు మా బాబాయిలు మా చుట్టుపక్కల వాళ్ళు ఉండి అరే నువ్వు చెప్తామంట కదరా దేవునికి అంటే కూర్చుంటామంట కదా. నువ్వు మీరనే కదా సంజనానే కాదు ఇక్కడ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరు కామన్ గా చెప్పేదే ఇది, అందులో స్పెషల్ ఏం లేదు కదా. అయితే ఫోన్ చేస్తే అమ్మ కూర్చుంటా మంగళవారం రండి అంత వస్తారు చెప్తా అంతే. ఓకే ఇంకోటిరా నువ్వు కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు ఎల్లమ్మకు గాని ఇంకో దేవుడు గాని వస్తే ఏ రోజు కూర్చుంటారు అన్న. ఇప్పుడు నేనైతే అప్పుడు అంటే ఇప్పుడు నేను కూర్చోట్లేదు, తమ్ముడు మాలేసుకొని కొంచెం నవరాత్రులు అప్పటి నుంచి నేను ఇంట్లో ఎప్పుడు కూర్చోవట్లేదు. అప్పుడు నేనైతే దుర్గమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా, అంటే నాకు ఆమె ఫస్ట్ దైవం అనుకుని నేను నమ్మిన కాబట్టి దుర్గమ్మని నేను శుక్రవారం కూర్చుంటుండే. అంటే ఎల్లమ్మ నాకు ఫస్ట్ రాలేదు, ఎల్లమ్మ తెలియదు కదా నాకు అంతా. ఎల్లమ్మ నాకు వచ్చింది జనవరిలా, అయితే దుర్గమ్మకి స్టార్టింగ్ లోనైతే ఫ్రైడే కూర్చుంటుండే అన్న, ఎల్లమ్మకి తర్వాత ట్యూస్డే కూర్చున్నా అంతే. ఇంకా మైసమ్మనైతే ఆమె ఇట్లా గుళ్ళల్లో పోయినప్పుడు అట్లా ఇట్లా వస్తుండేనేమో తెలియదు కానీ ఇంట్లో అయితే నేను ఎప్పుడు ఆమె అన్నట్టు కూర్చోపోతుండే. ఇంకోటిరా నీ దగ్గరికి వచ్చిపోయిన ఈ అమ్మాయి గురించి ఫేక్ అని బయటకు వచ్చినప్పుడు నీ ఇంటెన్షన్ ఓపెన్ గా చెప్పు, మీడియా వాళ్ళని తిట్టాలనిపించిందా లేదంటే సౌందర్యాన్ని తిట్టాలనిపించిందా? అన్న నేను ఆడ ప్రూవ్ చేసుకుని ఫస్ట్ నేను ఇందాక కూడా చెప్పింది అది ఒకటి, నాకు ఆమెకు దేవుడు వస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు వస్తుందేమో, నాకైతే ఎప్పుడు కనబడలేదు. అంటే నేను ఒకరి గురించి ఎప్పుడు అట్లా అబ్జర్వ్ చేయను దేవుడు వస్తుందా లేదా, కానీ నాకు ఆడ ఒక దగ్గర పిన్ని గంగా చూసిన అప్పటి నుంచి ఆమె దగ్గర నాకు నమ్మకం మెయిన్ చెప్పాలంటే. నేను మీ ఇంటర్వ్యూ చూసినాక మిమ్మల్ని అయితే తిట్టుకోలే, ఏమనుకున్నా తెలుసు ఒకటి ఉన్నది చెప్తున్నా తల్లి సాక్షిగా ఏం చెప్తున్నా అంటే నేను
మా మమ్మీతో నేను అన్నా, మమ్మీ అన్న వెళ్ళి మంచి పని చేసిండమ్మా, ఎందుకంటే ఇంకా ఆమె నమ్ముకుని ఎంతమంది వచ్చి ఎంత దెబ్బ అవుతుండేనో, పిల్ల తెలిసి తెలియక ఎంతమందికి ఎన్ని ఎక్కడెక్కడ నుంచి ఉప్పల్ ఎక్కడ నల్గొండ ఎక్కడ ఎక్కడెక్కడ నుంచి వస్తారు అక్కడికి. అమ్మ అన్న పోయి మంచి పని చేసిండు, ప్రూవ్ చేసి మంచి పని చేసిండు, ఇంకా ఆమె నమ్ముకొని ఎంతమంది వస్తుండేనో, తెలిసి తెలియక ఏమేమి చెప్తుండేనో అని అన్న. ఓకే, అయితే ఇంకో హైలైట్ ఏంటంటే ఆ గుడికి ఇక్కడ ఉప్పల్లో ఒక ఆయన ఉంటాడు, ఒక అన్న, లిటరల్ గా అతని నంబర్ ఉంది, బట్ ఎందుకు అలా నీకు అయితే నాకు మీ ఇంటర్వ్యూలో చూసే వరకు ఆ విగ్రహం అట్లా పెట్టిరని కూడా తెలియదు అన్న. అవునా? మీ ఇంటర్వ్యూ చూసే వరకు నాకు ఆ విగ్రహం అలా పెట్టిరని కూడా నాకు తెలియదు. ఆడికి వెళ్ళిన తర్వాత లిటరల్ గా చెప్తున్నా, నిన్న వాళ్ళ గురువు సంథింగ్ ఎవరు వైట్ సారీ కట్టుకున్నాడు ఒక అమ్మ, వాళ్ళ గురువు ఎవరు, విగ్రహం తీసిన ఆమె ఇంటర్వ్యూ చూసిన నేను, అందులో తెలిసింది నాకు విగ్రహము వాళ్ళు పెట్టినారు అంటే. ఆమె చెప్తుంది కదా పచ్చి పచ్చిగా ఉంది మట్టి అది అని. అప్పుడు ఇక నేను విగ్రహం అంటే మీరు అన్నారాడ ఏమని, విగ్రహం తీయకముందు గుడి ఎట్లా ప్లాన్ చేసారు అని అన్నారు. అంటే ఇదంతా అయితే కావాలని అయినట్టుంది అన్నట్టు నేను. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ముసలావిడ ఎవరైతే ఉన్నదో వీళ్ళు ఆల్రెడీ గోలెం తెచ్చిపెట్టి రెడీగా, గుమ్మడికాయలు ఏమేం ఎల్లమ్మ భూమిలోకే తీస్తే, ఎల్లమ్మని తీస్తే ఏమేం పడతాయి అన్ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు సరే ఈమెనే తీయాలి, ఈమెను తీయాలన్నప్పుడు ఈమె ఆడికి వెళ్ళింది ఎందుకు, ఈ అమ్మాయికి బాగాలేనప్పుడు వీళ్ళు మా అమ్మాయికి బాగుంటలేదని తీసుకెళ్తే అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంది, ఇట్లా పోతుంది. నువ్వు వెళ్ళిన వారాట్లా నీకు చిగం వచ్చినప్పుడు? లేదన్నా, అంటే నేను ఒక్కసారి అనుకున్న గుడి కడదాం చిన్నగా భవనమ్మని. మా మమ్మీని అడిగిన, మమ్మీ చిన్న గుడి కట్టుకుంటే వద్దమ్మా మనం అంతా ఉన్న వాళ్ళం కాదు, అయినా తల్లులు వచ్చారు కానీ వాళ్ళు ఏనాడు గుడి కట్టుమని నాకు ఇట్లా చేయ నాకు అట్లే ఏనాడు అడగలే, వాళ్ళు కట్టించుకున్నా ఉంటే అలాగే కట్టించుకుంటారు, మనం అవన్నీ పెద్ద పెద్ద పోకడలో పోవద్దు అని అన్నది మమ్మీ. సరేలే మమ్మీ సారీ అని చెప్పేసి నాకు తెలిసి సౌందర్యకి ఇట్లా అంటే మీరు మెచ్యూరిటీ లేక చిన్నపిల్లలు కాబట్టి తెలిసి తెలియక అన్నా గానీ, నువ్వు అన్నావు బిడ్డ కడదామంటే రేపు పొద్దున సంజన కూడా ఆగంలో పడునేమో మేబీ. అంటే ఇప్పుడు ఏదైనా సరే చిన్నపిల్లలు మనకు తెలియనప్పుడు మా మమ్మీనో లేకపోతే మా మమ్మీకి తెలియకపోతే ఎవరైతే గురువు ఉన్నారో ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి అడుగుదాం ఫస్ట్, వాళ్ళు ఏదైనా ఒకటి అన్నప్పుడు మనము బయటకు వద్దాము. ఇప్పుడు ఈ వాయిస్ ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ విగ్రహాలు తీసినామె కూడా వాస్తవాలు మాట్లాడింది కాబట్టి నేను ఆమె పెద్దగా ఏం అన్నా. ఇంకొకటి ఇప్పుడు సౌందర్య ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వాయిస్ పట్టిని చూస్తే మీ ఇంటర్వ్యూలో వాయిస్ ఒక లెక్క లేదు. ఆమాడ షివరింగ్ అవుతుంది ఆమె బాడీ అన్నగా గుట్కిల్ మింగుతునో ఇట్లా అంటే ఏడ బయట పడతానో ఏమైతుందో నిప్పులు రాజేయండి అని చెప్పిన అని చూసినావు లేదా? అట్లా కూడా అన్నా. మమ్మీ అన్న అయితే తప్పనలేడు, దేవుడు వచ్చిన వాళ్ళకి చేతులు కాలవి అని చెప్పి అప్పుడు మా గురువు కూడా అంటుండే, అమ్మ దేవుడు వచ్చిన వాళ్ళు అగ్నిగుండాలు దొక్కుతారు అదేనంటే. నిన్న యాక్చువల్లీ మేము 1 month బ్యాక్ నేను ఏమనుకున్నా అంటే కొమ్రెల్లి పోవాలి మంచిగా జాతరలో అగ్నిగుండాలు ఇట్లా దొక్కేసి వద్దాం అన్నట్టు అనుకున్నా. అంటే ఆడ నిశాక్రాంత్ అక్క అందరు కూడా ఉంటారు కదా అమ్మ వాళ్ళు, మంచి అగ్నిగుండాలు దొక్కేసి వద్దాం అనుకున్నా. ఆ రోజు కొమ్రవెల్లి జాతర రోజు గట్టు మైసమ్మ జాతర ఉంది ఆ రోజు. ఓకే, ఇప్పుడు వాస్తవంగా కొంతమంది ఏమనుకుంటారు అంటే సంజన భయపడే రాలేదు అంటే ఇది ఎందుకు రాలేదు అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత. అయితే కొమ్రెల్లికి నేను సండే జాతర కదా థర్స్డేనే పోయినా. థర్స్డే పోయి ఇంట్లో బండారి పెట్టిన సట్టి పట్టిన, నేను కూడా సట్టి పట్టిన మల్లన్న స్వామికి బండారి ఏదైతే ఉందో తీసుకొని తండ్రికి అప్పచెప్పిన థర్స్డే. ఇంకా మా మమ్మీ ఏమన్నదంటే థర్స్డే వేసి వచ్చినాం కదా సండే తాత నువ్వు అమ్మమ్మ వెళ్ళండి అంటే వెళ్దాం అనుకున్నా. ఇంకా మా తాత ఏమన్నాడంటే అయ్యో అమ్మ మన చుట్టాలూరు గట్కేసర్లా గట్టు మైసమ్మ జాతర చెప్పినారు ఇటు పోదాం దా మళ్ళా కుమ్రెల్లికి, ఎందుకంటే అవును తాత అది కూడా కరెక్టే కదా చెప్పినప్పుడు ఎట్లా పోవద్దు అని చెప్పేసి ఇక కుమ్రవెల్లి కాకుండా గట్టు మైసమ్మ జాతర పోవడం జరిగింది. ఓకే, ఓవరాల్ గా నేను ఇంకా నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదురా. ఓవరాల్ గా సౌందర్య విషయంలో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మీ శివశక్తులకు కావచ్చు, అంటే ఈడ నీ మీద వచ్చిన డౌట్ వాళ్ళకి కావచ్చు, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు సౌందర్య విషయంలో? అన్న ఇప్పుడు నాకు కూడా ఎంతో మంది ఇంటర్వ్యూ నుంచి కాల్ చేసినారు. ఇప్పుడు నేను మీకు కూడా ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే మీరు సౌందర్య బయట పెట్టినారు, మీరు పెట్టడంతోనే నా మీద కూడా అందరికి అనుమానం అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీ ఛానల్ లోనే ఆమె బయటపడ్డది కాబట్టి నా క్లారిటీ కూడా మీ ఛానల్ లోనే ఉండాలి. అందరు ఎక్కువ మీ ఛానల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి అందుకే నేను మీ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసి నేను ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇప్పుడు నాకు తెలిసి తెలియక అప్పుడు ఇంటర్వ్యూలో అయితే నేను శిగమూగిన నా తప్పు నేను కూడా ఒప్పుకుంటున్నా, మిస్టేక్ అది. అయితే ఇంటర్వ్యూలలో దేవుళ్ళు ఊగొద్దని నాకు కూడా తెలియదు, కానీ ఏదో ఊగినా అన్న తప్పు నేను చేసిన తప్పే అప్పుడు. ఇకపై నేనైతే అట్లాంటివి చెయ్యను. ఇంటర్వ్యూ నేను చాలా రోజులు అవుతుందన్న 6 months అయిపోయింది బంద్ చేసి కూడా. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు కూడా ఎన్నో ఛానల్స్ నుంచి ఒక 10 to 15 ఛానల్స్ నుంచి ఇప్పుడు
పర్సనల్ గా నీకంటూ 104K ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేది షిగాలు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వద్దనే రూల్ ఏం లేదు. కాకపోతే అయితే ఇది ఏమైందంటే స్టూడియోస్ లో నేను దేవుడు ఊగడంతో నాకు చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. అవునా? వచ్చినాయి. అయినా నేను బాధపడలేదు, ఎందుకంటే నాకు తెలుసు తల్లికి తెలుసులే అనుకుని నేను బాధపడలేదు. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన పంచానా గానీ ఎప్పుడు నేను కామెంట్స్ చూసి బాధపడలేదు. కామెంట్స్ పట్టించుకోను, ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్ వేలోనే పోతా. ఆ వేలో పోతేనే ఇప్పుడు మనకి ఒక దారి అనేది ఉంటది. ఎవరెన్నన్నా అనుభవించిపోతేనే మనకు ముందు మంచిగా ఉంటది అని మా మమ్మీ చెప్తుంటది అప్పుడప్పుడు. అంతే కదా, అంటేనే కానీ సరే బ్యాడ్ ఈస్ గుడ్ గుర్తుపెట్టుకో అంటే కూడా నేను ఎంతమంది కామెంట్స్ చేసినా కానీ పట్టించుకోను. ఈ శివ స్టూడియోస్ లో కూడా ఇక మా అమ్మ ఉండి ఎవరు ఏ ఛానల్స్ వాళ్ళు వచ్చినా ఎట్లా వస్తుంది దేవుడు, ఏం వస్తుంది దేవుడు అదే అడుగుతున్నారు కదా, ఆపేసి ఇంటర్వ్యూలు వద్దు అని అన్నది. ఇంటర్వ్యూస్ ఇప్పటికీ నిన్న కూడా వేదాంత్ టీవీ నుంచి కూడా కాల్ వచ్చింది. అంటే కూడా నేను లేదు, మా మమ్మీకి ఇచ్చిన కాల్ వద్దని చెప్పేసి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా నేను ఇవన్నీ కారణం ఏంటంటే క్లారిటీ కోసం. సో ఇది అలా సౌందర్య గురించి జరిగింది. సౌందర్య కూడా తెలిసి తెలియక చేసిందో ఎట్లా నేను ఆమంతే అంటే ఇక సమర్థించిన అంటే ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు రన్నా వాళ్ళది పక్కన పెట్టు. సౌందర్య చేసింది కరెక్ట్ అంటున్నావు రాంగ్ అంటున్నావు అన్న? నేనైతే దేవుని విషయంలో అయితే నేను కరెక్ట్ రాంగ్ అయితే నేను చెప్పలేను, కానీ ఏదైతే మిస్టేక్ ఆమె ఫేమ్ అవ్వడం కోసము మీతో అన్నది కదా ఫేమ్ అవ్వడం కోసం అని, అది చేసిన చాలా మిస్టేక్ అన్న. నేను ఇట్లా కూడా చెప్పిన ఆమె మా ఇంటికి కంపారిజన్ చేసుకుంది కదా సంజనక్క లాగా నేను కూడా ఫేమస్ అవ్వాలని చాలా మందితో అన్నదంట కదా. అంటే కూడా మా మమ్మ అన్నది సంజనక్క ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమ్ అవ్వలే, గుర్తు పెట్టుకో సౌందర్య. సంజనక్క ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమ్ కాలే, రీల్స్ చేసి సాంగ్స్ చేసి ఆమె ఫేమ్ అయింది. ఇంటర్వ్యూలు ఇచ్చి కాదంటే సరే సరే అన్న. అక్క నీతో ఆమె వచ్చి అసలు నా కాల్ ఏం చెప్పింది ఆమె, అక్క నేను ఫస్ట్ రీల్ నీతో చేయాలని వస్తున్నాను. ఇటుకి వచ్చినాక అసలు ఆమె రీల్ టాపికే తీయలేదు. ఇక నాకు ఆడ దెబ్బ అర్థమైపోయింది, డౌట్ వచ్చేసింది. ఆమె అడిగినప్పుడు ఇప్పుడు జస్ట్ స్టోరీ పెట్టేందుకే అన్న వస్తుంది, ఇంకా ఆమె అడిగినప్పుడు నేను అడిగి చెప్తే ఇంకా ఆమె నా పేరు కూడా ఇంటర్వ్యూలు ఇస్తుండే అక్కడే చేద్దామన్నది రీల్ అని. ఇప్పుడు శివశక్తులు కొంతమంది సంజన కూడా ఫేక్ అని అంటారు, దానికి మీరు క్లారిటీ ఇచ్చుకుంటే ఎండ్ ఇచ్చేద్దాం ఇంటర్వ్యూ. క్లారిటీ అంటే ఇంకో ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజులు అయితే నా మధ్యలో సౌందర్య మధ్యలో ఏమైందో తెలియక వాళ్ళు ఫేక్ అన్నారు. అండ్ ఇంకోటి వాళ్ళకి నేను ఇంటర్వ్యూలో ఊగడం అది మిస్టేక్ అనిపించింది, ఎట్లా తెలియదు, దానికైతే నన్ను క్షమించండి అమ్మా. సో ఏంటంటే ఇప్పటివరకు నేను చేసింది అయితే మిస్టేక్ అయితే నన్నైతే నేను చేసిన మిస్టేక్ అయితే నేను ఒప్పుకుంటున్నా. ఇకపై నేను ఎట్లాంటి మిమ్మల్ని మించింది కాకుండా అయితే చెయ్యను. సూపర్. ఇప్పుడు తెలిసి తెలియక అందరం చేస్తాం, బట్ అది కానీ నాకు ఈ బండారి కులం అనేది అయితే నాకు తెలియదు అన్న. అదే అదే ఇండిపెండెంట్ గా ఉన్నావు కాబట్టి నాకు తెలియదు, అక్కడ ఇక్కడ పోయి వెళ్తే కాబట్టి. యాక్చువల్లీ నేను శివశక్తి అనుకున్నా, అంటే వాళ్ళకి సంబంధించి అనుకున్నా. నువ్వు చెప్పేదాకా లాస్ట్ ఇయర్ నేను ఏడుపాయలలో బోరం చేసినా కానీ నేను ఎత్తుకొని ఆడలే అన్న. అంటే నీ ఇంటికి సంబంధించింది కానీ బయట కాదు, బయట కాదు, అంటే ఇండిపెండెంట్ అవుతుంది. అంతేగా మేము అమ్మమ్మ వాళ్ళం అంతే. ఇంకా ఓకే విన్నారు కదా. ఎందుకంటే మీరు అనుకోవచ్చు శిగం ఎట్లా వచ్చింది అట్లా వచ్చింది అని, ఎందుకు క్వశ్చన్ లేదు. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు సౌందర్య ఎగ్జాంపుల్ సంజన ఉంది, సౌందర్య ఆడ డైరెక్ట్ గా సంజన ఉంది. సంజన ఏమన్నది, నేను ఊగడం తప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. ఆమె తప్పు చేసిన వాళ్ళు తప్పు ఒప్పుకున్నప్పుడు మనం ఇంకా కుచ్చి క్వశ్చన్లు అడగడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. అందుకే నేను ఎవరైతే విగ్రహం తీసిందో ఆమె కూడా నిజాలు చెప్పింది కాబట్టి ఆమెను ఎక్కువ అడగలేదు. నువ్వు చేసిన తప్పు అని అన్న నేను, ఆమె కూడా ఒప్పుకుంది తప్పే బిడ్డేనా అదే. ఓకే మీరు అర్థం చేసుకుంటారని నమ్మకం ఉంది. ఇక వేరే శివశక్తుల విషయానికి వస్తే వాళ్ళకు ఒకటి ఉంటది కాబట్టి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏం అడుక్కుంటారు, వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి అది నేను అడగదలుచుకోలేదు. మీ శివశక్తులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, సరే పిల్లలు తెలిసి తెలియక చేసిన దాన్ని మీరు సమర్థిస్తున్నారు కాబట్టి సౌందర్యకు సంబంధించింది కావచ్చు, ఇంకోటి కావచ్చు, సౌందర్యకు సంబంధించిన గురువును బయటికి తీస్తారని ఒకటి నమ్మకం ఉంది. బయటికంటే మీడియా ముందుకు నేను అడగట్లేదు, మీలో మీరు మాట్లాడుకుంటే రేపు పొద్దున మిస్టేక్ జరిగాయని. ఎందుకంటే మీ మంచి మంచి వాళ్ళకు ఒక నెగిటివ్ అనేది వస్తుంది, అది మీరు మళ్ళీ తెచ్చుకోరనే నమ్మకం మీ మీద నాకు ఉంది. కాబట్టి ఏదున్నా మీలో మీరు మాట్లాడుకోండి. మీడియాకి ఎక్కితే ఏదైనా సరే మంచిని చెడు చూపించచ్చు, చెడుని మంచి చూపించచ్చు, అది మీరు ఆలోచించుకుంటారని. ఓకేనా? థ్యాంక్ యూ సంజన, బాగా చెప్పినావు తల్లి. ఏదైనా నీకు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఇచ్చుకున్నావు. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.